మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ మామూలుగా లేడు కదా. గాంధీ తాత కలలను నిజం చేసేదందుకు మస్తు దండలాడుతుండు. గాంధీ తాతకు తాగుడన్నా హింసన్నా అస్సలు నచ్చదు కదా. ఇక గాంధీ జయంతి రోజున ఆ రెండింటికి దూరంగా ఉంటామని జనంతోటి ప్రమాణం చేపించి మందు బాబులను మంచి తోవల నడిపియాలని చూసిండు. ఆహా, పరలోకంలో ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తాత మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ను చూసి పరమానంద భరితుడైతుండొచ్చు. అగో తాత ఆశయాన్ని నిజం చేసేందుకు తాతేసిన అడుగులని నడుస్తున్నాడు సారు. మనుషులను ఆగం పట్టించి అక్కెర రాకుండా చేసేదే మందు, కుటుంబాలను నాశనం పట్టించేదే మందు, మత్తు. అసొంటి మందుకు మత్తుకు ఈ గాంధీ జయంతి నుంచి అందరం దూరంగా ఉండాలని మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు జనాలతోటి గాంధీజీ కన్న కలలు సాకారం చేయడానికి మద్యంకు దూరంగా ఉంటాము, కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామని పెద్దలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ప్రేమ్ సాగర్ రావు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతామని, కక్షలు గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తామని మేము నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము. ఇక నుండి మందు ముట్టమని మహాత్మా గాంధీ జయంతి రోజు ప్రమాణం చేస్తున్నాము అని చేయి జాచి ప్రమాణం చేసిర్రిట్లా. గాంధీ జయంతి సందర్భంగా మద్యపానం మరియు ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోమని నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఏంది సార్, గాంధీ జయంతి రోజున గంతమంది తోటి మందు బంద్ చేస్తున్నామని ప్రమాణం చేపిస్తుంది. అట్లయితే ఆబ్కారోళ్లకు ఎంత లాసు ఏం కథ. అయినా కూడా గాంధీ తాత పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోకుండా మందు బంధు పెట్టిస్తే వాళ్ళంతా ఎంత బాధపడతారు సారు. బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినద్దంటే దాదాపు సంవత్సరం పాటు ఉప్పు లేకుండా వంటలు తిన్న చరిత్ర మన దేశానికి. కాబట్టి ఇది ఇంత పెద్ద కఠిన నిర్ణయం కాదు. మీకు ఒక 3 నెలలు కష్టపడితే మీకు తెలుస్తుంది. 3 నెలల తర్వాత ఆటోమేటిక్ గా అదే అలవాటు అయిపోతుంది అంటారు. అంతేనా సార్? ఇప్పుడు మళ్ళీ ఇప్పటి మందం ప్రమాణం చేసి ఇంటికి పోయినాక సార్కేంది గట్లనే చెప్తాడు, మనది మనకే అని చెప్పి మళ్ళీ సురువు చేస్తే ఎట్లా సార్? ప్రమాణం చేసి ఇవాళ మళ్ళీ తప్పు చేసి ఎక్కడ నిన్నలా కనబడితే మాత్రం డైరెక్ట్ నాకు ఫోన్ చేసామంటే, మేడం ఫోన్ చేసామంటే వాళ్ళకి అన్ని కట్ చేస్తే ఏరకం ఇబ్బంది అవసరం లేదు. అమ్మో, పెద్ద పనిష్మెంటే కదా ఇది. వాళ్ళకి పింఛన్ సర్కార్ పథకాలు అని కటింగ్ అనమాట. మంచిగున్న సార్ ఈ స్కీమ్ ఏదో. మరి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎట్లా అన్నట్టు? డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే పెద్ద మనుషులు దొరికితే చూడండి వాస్తవ పరిస్థితి చూసి మంచి వచ్చేట బెదిరించి పంపించి చెప్పండి. పిల్లలు దొరికిన అనుకోండి కేసులు పెట్టకండి. ఎందుకంటే చదువుకున్న పిల్లలు మీరు కేసులు పెడితే వాళ్ళ జీవితాలు నాశనం అయితే ఆ బండిని మన పిల్లగాని ఇంట్లో పోలీసులో పెట్టుకోండి. 2 రోజుల దాకా పెట్టకండి ఆ పిల్లలు. అగోనట డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండని ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేసి ఇడిపియమన్నా అస్సలు ఇడిపియా అంటున్నాడు. ఇక మంచిర్యాల దిక్కు 9కి అన్ని దుకాణాల షట్టర్లు కూడా బంద్ చేయాలన్నట. రేపటి నుంచి మంచిర్యాల నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలన్నీ 9 గంటలకు బంద్ అయితే 9 గంటల తర్వాత ఏముండదు. ఎక్కువ మనిషి కూడా రోడ్ల మీద కనబడద్దు. ఈ తాగుడు ఈ దుకాణాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుపోతే సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నా. దానికి మీరు ఎవరిని ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు స్పందించరు. ఖచ్చితంగా 9 గంటలకు బంద్ అంటే బందే. 9 గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కనబడదు లేదు. ఎవరి కాలు ఇళ్ళకి ప్రశాంతంగా వండుకోండి. చూసిరు కదా, మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం 9 అన్ని బందే ఉంటాయట. ఆ మందు చేయబట్టే మందితోటి లొల్లి పంచాదులు మర్డర్లు అన్నీ అవుతున్నాయి. మందు బంద్ చేపిస్తే సగం సమస్యలు తీరిపోతాయని సార్ ఈ కఠిన రూల్ పెడుతున్నాం అనుకు వచ్చిండు. మరి ప్రేమ్ సాగర్ సార్ కలలు కంటున్న మధ్యరహిత మంచిర్యాల ఆశయం నెరవేరిందా ఫెయిల్ అయిందా అన్నది ఆబ్కారోలు ఈ దసరా పండుగ తర్వాత బయట పెట్టే లిక్కర్ సేల్స్ ను బట్టి తెలుస్తుంది.